మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఓయూ ఎస్ అంతా ఉత్తదే. ఓయూ పరిధిలో ఎంబీఏ ఎంసీఏ ప్రైవేట్ కళాశాలల భాగోతం. ఇక్కడ చదువు చెప్పబడదు. విద్యార్థులు వచ్చినా మేము రానియం. అటెండెన్స్ మేమే ఇస్తాం. ప్రాజెక్టులు రాసినా మేము రాయనీయం. కేవలం 5,000 ఇస్తే సరిపోతుంది. ప్రిన్సిపల్, ప్రొఫెసర్లు, సిబ్బంది అంటే మాకు అసహ్యం. క్లర్క్, అటెండర్లతోనే కళాశాలను నిర్వహిస్తాం. సిబ్బంది లేకుండా 80% కళాశాలలు నిర్వహిస్తున్నారు. ఓయూ అధికారులకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? ఓ కళాశాలలకు ఫ్రీ రియంబర్స్మెంట్ ఇవ్వద్దు. సిజేఎస్ అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ విజ్ఞప్తి. ఎంత దారుణం అంటే, ఉస్మానియా యూనివర్సిటీ అయితే భ్రష్టు పట్టించారు. ఎట్లుండే ఉస్మానియా గడ్డ, ఇప్పుడు ఎట్లా చేసిరా ఆ యూనివర్సిటీ 30వ స్థానంకి దిగజార్చి ఇప్పుడు కూడా దందాలు కొనసాగుతున్నాయి. ఉస్మానియాలో ప్రైవేట్ వాళ్ళ పెత్తనం ఏంది అనేది నాకు అర్థమవుతలేదు. 5,000 ఇస్తే అయిపోతుంది, సరిపోతుంది అంటే విద్యను అమ్ముకుంటున్నారా? సో దయచేసి మరి ఈ ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే? కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు దీని మీద అవగాహన లేదా? లేకపోతే కావాలని చేస్తున్నా, చేతులు మారుతున్నాయా? నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, విద్యాశాఖ అనేది అతిపెద్ద పోర్ట్ఫోలియో. తెలంగాణకు విద్యాశాఖ మంత్రి కావాలి. మీరు ఇంకా ఎవరికి పోర్ట్ఫోలియో ఇవ్వకపోతే అట్లీస్ట్ విద్యాశాఖ కన్నా ఇవ్వండి, ఒక మంత్రిని ఇవ్వండి. మీరు పిసిసి అధ్యక్షులుగా మీరే, ముఖ్యమంత్రిగా మీరే, మరి విద్యాశాఖలో ఈ లొసగులు, ఏవైతే టైంపాస్ ఇవన్నీ కూడా ఉన్నాయో బయట పెట్టేది ఎట్లా? ఒక మంత్రి ఉంటే తన పంతం చేసుకుంటూ పోతాడు. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవడం ఎట్లయితుంది? కాదు కదా. సో అసలు విద్యను ఎందుకండి ఇంత ఘోరం చేసేసిండ్రు? అసలు ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది విద్య గురించే, చదువుల తల్లి గురించే, విద్య గురించే మాట్లాడుకోవాలి. అసలు ఆ విద్యకే మీరు పోర్ట్ఫోలియో ఇవ్వకపోతే, విద్యనే నిర్వీర్యం చేస్తే, విద్య గురించే ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడకపోతే మరి ఇక తెలంగాణలో విద్యార్థులు, స్టూడెంట్స్ వీళ్ళందరూ ఏమైపోవాలి? విద్యాశాఖ మంత్రి లేక అడ్డదిడ్డమైనటువంటి జీవోలు వేసి. మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్లో మాదిగలకు భవిష్యత్తు లేదు, సీఎం సీటుకు ఎసరు పెడతారని మాలలతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు. మాదిగలకు అన్యాయం చేస్తున్నారు. కాంగ్రెస్లో నాగర్ కర్నూలు మాత్రమే ఏకగ్రీవం ఎందుకైంది? మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్ కుమార్ను పక్కన పెట్టారు. తీవ్ర ఆరోపణలు చేసిన మందకృష్ణ మాదిగ. ఎస్, ఇప్పుడు మధ్యలో మళ్ళా మాలా మాదిక మధ్యలో కూడా ఈ ఒక డిస్టర్బెన్స్ అనేది మనకు కనబడుతుంది. సో నిన్న ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఓయూ ఎస్ అంతా ఉత్తదే. ఓయూ పరిధిలో ఎంబీఏ ఎంసీఏ ప్రైవేట్ కళాశాలల భాగోతం. ఇక్కడ చదువు చెప్పబడదు. విద్యార్థులు వచ్చినా మేము రానియం. అటెండెన్స్ మేమే ఇస్తాం. ప్రాజెక్టులు రాసినా మేము రాయనీయం. కేవలం 5,000 ఇస్తే సరిపోతుంది. ప్రిన్సిపల్, ప్రొఫెసర్లు, సిబ్బంది అంటే మాకు అసహ్యం. క్లర్క్, అటెండర్లతోనే కళాశాలను నిర్వహిస్తాం. సిబ్బంది లేకుండా 80% కళాశాలలు నిర్వహిస్తున్నారు. ఓయూ అధికారులకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? ఓ కళాశాలలకు ఫ్రీ రియంబర్స్మెంట్ ఇవ్వద్దు. సిజేఎస్ అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ విజ్ఞప్తి. ఎంత దారుణం అంటే, ఉస్మానియా యూనివర్సిటీ అయితే భ్రష్టు పట్టించారు. ఎట్లుండే ఉస్మానియా గడ్డ, ఇప్పుడు ఎట్లా చేసిరా ఆ యూనివర్సిటీ 30వ స్థానంకి దిగజార్చి ఇప్పుడు కూడా దందాలు కొనసాగుతున్నాయి. ఉస్మానియాలో ప్రైవేట్ వాళ్ళ పెత్తనం ఏంది అనేది నాకు అర్థమవుతలేదు. 5,000 ఇస్తే అయిపోతుంది, సరిపోతుంది అంటే విద్యను అమ్ముకుంటున్నారా? సో దయచేసి మరి ఈ ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే? కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు దీని మీద అవగాహన లేదా? లేకపోతే కావాలని చేస్తున్నా, చేతులు మారుతున్నాయా? నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, విద్యాశాఖ అనేది అతిపెద్ద పోర్ట్ఫోలియో. తెలంగాణకు విద్యాశాఖ మంత్రి కావాలి. మీరు ఇంకా ఎవరికి పోర్ట్ఫోలియో ఇవ్వకపోతే అట్లీస్ట్ విద్యాశాఖ కన్నా ఇవ్వండి, ఒక మంత్రిని ఇవ్వండి. మీరు పిసిసి అధ్యక్షులుగా మీరే, ముఖ్యమంత్రిగా మీరే, మరి విద్యాశాఖలో ఈ లొసగులు, ఏవైతే టైంపాస్ ఇవన్నీ కూడా ఉన్నాయో బయట పెట్టేది ఎట్లా? ఒక మంత్రి ఉంటే తన పంతం చేసుకుంటూ పోతాడు. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవడం ఎట్లయితుంది? కాదు కదా. సో అసలు విద్యను ఎందుకండి ఇంత ఘోరం చేసేసిండ్రు? అసలు ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది విద్య గురించే, చదువుల తల్లి గురించే, విద్య గురించే మాట్లాడుకోవాలి. అసలు ఆ విద్యకే మీరు పోర్ట్ఫోలియో ఇవ్వకపోతే, విద్యనే నిర్వీర్యం చేస్తే, విద్య గురించే ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడకపోతే మరి ఇక తెలంగాణలో విద్యార్థులు, స్టూడెంట్స్ వీళ్ళందరూ ఏమైపోవాలి? విద్యాశాఖ మంత్రి లేక అడ్డదిడ్డమైనటువంటి జీవోలు వేసి. మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్లో మాదిగలకు భవిష్యత్తు లేదు, సీఎం సీటుకు ఎసరు పెడతారని మాలలతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు. మాదిగలకు అన్యాయం చేస్తున్నారు. కాంగ్రెస్లో నాగర్ కర్నూలు మాత్రమే ఏకగ్రీవం ఎందుకైంది?
మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్ కుమార్ను పక్కన పెట్టారు. తీవ్ర ఆరోపణలు చేసిన మందకృష్ణ మాదిగ. ఎస్, ఇప్పుడు మధ్యలో మళ్ళా మాలా మాదిక మధ్యలో కూడా ఈ ఒక డిస్టర్బెన్స్ అనేది మనకు కనబడుతుంది. సో నిన్న ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది.